गोपिका जीवनस्मरणं गोविंद गोविंद। सद्गुरु विठ्ठलदास महाराज की जय। బ్రహ్మనిష్ఠులైన శుకాచార్యులు భగవంతుని స్తోత్రం చేసి పైన శ్రీమద్భాగవతం చెప్పేదానికి ప్రారంభించారు. పరీక్షితులు ప్రశ్నించేటప్పుడు ఈ జగత్ సృష్టి అనేది ఎలా జరిగింది అని అడిగినారు. దానికి బదులు చెప్పేలాగా బ్రహ్మనారద సంవాదంగా ఈ చరిత్రాన్ని ప్రారంభించారు. సాక్షాత్ బ్రహ్మదేవులు పుత్రుడైన నారదుడు బ్రహ్మదేవుని నమస్కరించి, మీరే జగత్పితామహులు, మీకు తెలియనిది ఏముంది? నాకు భగవంతుడు, ఆ పరబ్రహ్మ స్వరూపి అయిన భగవంతుడు ఎలాగ ఈ జగత్తుని సృష్టించాడు, ఎలా ఈ జగత్తుని కాపాడుతున్నాడు, ఎలాగైతే ఈ జగత్తుని సంహరిస్తున్నాడు అనేది మీరు చెప్పాలి. అంతేకాకుండా ఎన్ని మాయలు, ఎన్ని తత్వములు, ఎన్ని అండములు, బ్రహ్మాండములు, ఇవన్నీ భగవంతుడు దేని ఆధారంతో సృష్టించాడు అనే ఈ జగత్ సృష్టి కథను మీరు నాకు చెప్పాలి అన్న వెంటనే బ్రహ్మదేవులు కూడా సంతోషించి పైన ఆ పరబ్రహ్మ స్వరూపానికే అన్ని సాధ్యమని ఆ పరబ్రహ్మ స్వరూపానికైన నారాయణునికి ఒక నమస్కారం చేసి పైన కథను ప్రారంభించారు బ్రహ్మదేవులు. నిర్గుణ నిష్టలో ఉండే ఆ పరబ్రహ్మం అనేది జగత్తు అంతా అఖండంగా వ్యాపించుంది. ఇలా వ్యాపించి ఉండే ఆ నిర్గుణ బ్రహ్మం అనేది జగత్ సృష్టి అని చెయ్యాలి అని మనసులో తోచిన వెంటనే ఆ నిర్గుణ బ్రహ్మం అనేది సగుణంగా మారింది. నిర్గుణం అంటే ఏ గుణము లేనిదే నిర్గుణం. ఎప్పుడు జగత్ సృష్టి అనే గుణం వచ్చిందో వెంటనే అది సగుణంగా మారింది. అదేమిటంటే మన పద్మనాభస్వామి తిరువనంతపురంలో ఉన్నారే, ఆ అవసరమే ఆ మొట్టమొదట వచ్చిన అవసరం. అప్పుడు ఇలా పనుకొని ఉండేటప్పుడు భగవంతుని యొక్క నాభి నుంచి ఒక కమలం ఉండయింది. ఆ కమలంలో బ్రహ్మదేవుడు ఇలా కూర్చొని ఉన్నారు. మొట్టమొదట జరిగింది ఇదే. అప్పుడు భగవంతుడు తన సంకల్పంతో మొదట జగత్ సృష్టి చెయ్యాలని 3 తత్వములని సృష్టించారు. అదేమిటంటే మొదటిది అవ్యక్తం. అవ్యక్తం అంటే మాయ. మాయనే అన్నిటికీ కారణం మొట్టమొదట వచ్చింది. మాయ అంటే ఏమిటంటే భగవంతుని యొక్క శక్తి. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు నా శక్తి అనేది నేను పారాయణం చేయటం, ప్రవచనం చేయడం. ఇది నా శక్తిని నన్ను మీరు విడగొట్టనే లేరు. నేను ఎలా ఉంటానో, నేను ఎప్పుడైతే ఉంటానో, నేను ఎక్కడైతే ఉంటానో అప్పుడు ఈ శక్తి అనేది నాతో పాటు ఉంటుంది. అలాగనే భగవంతుని యొక్క శక్తి మాయ, అది ఎప్పుడు భగవంతునితోనే ఉంటుంది అనే మొట్టమొదటి తత్వం, ఆ అవ్యక్తం అనే తత్వాన్ని ఆయన సృష్టించారు. తర్వాత మహత్ అనే తత్వం, తర్వాత అహంకార తత్వం, తర్వాత సత్వం రజస్తమస్ అనే 3 తత్వములు, 3 గుణములని సృష్టించారు. ఈ తమోగుణం, తామస గుణం నుంచి ఈ పంచభూతాన్ని సృష్టించారు ఆ ప్రభువుడు. ఎలాగ సృష్టి అనేది జరిగిందంటే వేదంలో చెప్పినట్టే ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపః అభ్యః పృథివీ పృథివ్యా ఓషధయః ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుషః. వేదక్రమంగానే ఇక్కడ కూడా బ్రహ్మదేవులు ఈ జగత్ సృష్టిని వర్ణిస్తున్నారు. ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని నుంచి ఆకాశం అనేది సృష్టి అయింది. ఆకాశం నుంచి వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి తీర్థం, తీర్థం నుంచి భూమి నుంచి ఓషధుల నుంచి అన్నం నుంచి పురుషులు. ఇలాగా జగత్ సృష్టి అనేది ఇలాగనే జరుగుతుంది అని జగత్ సృష్టిని ఇలా వర్ణించి, ఇంతేకాకుండా కాల కర్మ స్వభావం అంటూ ఇంకో 3 తత్వాన్ని సృష్టించారంట. అదేమిటంటే ఈ కాలమే మనల్ని నడిపిస్తోంది కదా. కాలం అనేది లేకపోతే ఎలా జరుగుతుంది? ఏది చూసినా కానీ మనకి చెడ్డ కాలము, మంచి కాలము, అతను పుట్టేది, అతను చనిపోయేది, అతనికి జాతకం రాసేది, అన్నిటికీ ఆధారంగా ఉండేది కాలం. ఆ కాలం అనే తత్వాన్ని భగవంతుడు సృష్టించాడు. అతడు తర్వాత కర్మం అనే తత్వాన్ని సృష్టించారు. అదేమిటంటే మన కర్మనే కదా ఈ కాలంతో పాటు అది కూడా చేర్చి వస్తుంది. మనం కష్టపడుతున్నామంటే అన్నీ నా కర్మ అంటున్నాం కదా, అదే ఆ కర్మతత్వాన్ని సృష్టించారు. కాల కర్మ స్వభావం అనేది ఆ భూతముల యొక్క తత్వములు, తన్మాత్రలు. ఇలాగ కాలకర్మ స్వభావం అన్నిని సృష్టించి ఆ బ్రహ్మదేవులు చేతిలో పెట్టి పైన నువ్వు జగత్ సృష్టి చెయ్యాలి అని చెప్పినారు
అలా బ్రహ్మదేవులు ఈ జగత్ సృష్టిని సృష్టించేటప్పుడు సత్వం రజస్ తమస్ అనే 3 గుణాలు పెట్టుకొని జగత్తుని సృష్టించి మొదట దేవతలను సృష్టించి తర్వాత మనుష్యులు ఇలాగ జీవో జీవం అజీవయత్ ఒక జీవాన్ని అలా సృష్టించి ఆ జీవం నుంచి ఇంకోటి ఆ జీవం నుంచి ఇంకోటిని ఇలా ఒక్కొక్కటిగా పెరిగి ఇప్పుడు ఈ లోకమంతా ఇంత జీవాత్మలు ఉండి ఇలా విస్తారంగా ఈ అన్ని జీవములు ఉన్నాయి అని జగత్ సృష్టిని చెప్పి దీనికి పైన 4 తత్వాలని భగవంతుడే సృష్టి చేశాడు. అది ఏమిటంటే వేదపరంగా ఈ బ్రాహ్మణ ధర్మం అనేది బ్రాహ్మణోస్య ముఖమాసీత్ భగవంతుని యొక్క ముఖం నుంచి వచ్చింది ఈ బ్రాహ్మణ తత్వం అనేది. బ్రాహ్మణ తత్వం అంటే ఏమిటంటే భగవంతుడు అనేవాడే శాశ్వతం, అతన్ని మనం నిశ్చింతగా ఎప్పుడు తలుచుకోవాలి అనేది చెప్పించేదే ఈ బ్రాహ్మణ తత్వం. అనే ఈ బ్రాహ్మణతత్వం భగవంతుని యొక్క వాక్కు నుంచి వచ్చింది. ఇదే వేద సృష్టి అనేది. అందుకే బ్రాహ్మణుడిగా పుట్టిన వాళ్ళని బ్రాహ్మణస్య దేగస్య నతు నోపభోగాయల్పదే, పుట్టిన తర్వాత కావాల్సింది తింటూ ఇలా మనము తిరుగుకుంటూ ఇలా ఉండకూడదు, భగవంతుని కోసం మన జీవితాన్ని అర్పించాలి అనేదే బ్రాహ్మణతత్వం. అలాంటిది ఉన్నతమైన ఆ బ్రాహ్మణతత్వం అనేది భగవంతుని యొక్క ముఖం నుంచి వచ్చింది. తర్వాత క్షత్రియతత్వం అనేది భగవంతుని యొక్క భుజం నుంచి వచ్చింది. తర్వాత వైశ్యతత్వం అనేది భగవంతుని యొక్క తొడల నుంచి వచ్చింది. తర్వాత వీళ్ళందరికీ సేవ చేసే శూద్రతత్వం అనేది భగవంతుని యొక్క పాదాల నుంచి పుట్టింది అంటూ వేదపరంగా ఇలా అన్ని సృష్టి చేసి బ్రహ్మదేవుని చేతిలో పెట్టి పైన నువ్వు జగత్ సృష్టి చెయ్యాలి అని దేవుడు పెట్టాడు. అప్పుడు నేను జగత్తుని సృష్టించాను, ఇది మాత్రమే జగత్తా అంటే ఇది కాదు నాయన, అన్ని భగవత్ స్వరూపమే ఈ జగత్తు. నారాయణ పరావేదా, నారాయణ పరాయోగా, నారాయణ పరాక్రియా, నారాయణ పరామఖా అంటూ మనం చేసే ధ్యానం, మన చేసే ధర్మం, మన చేసే పూజ, మన చేసే యాగం అన్నీ చూసినామంటే సర్వం ఇవన్నీ వచ్చి నారాయణ స్వరూపమే అంటూ ఇలా నారదులకు ఉపదేశించి ఈ 5వ అధ్యాయాన్ని పూర్తి చేశారు. పైన అందరూ కలిసి పారాయణం చేస్తాం. అథ పంచమోऽధ్యాయః నారదోవాచ దేవదేవ నమస్తేస్తు భూతభావన పూర్వజా తద్విజానీహి యజ్ఞానం ఆత్మతత్వనిదర్శనం యద్రూపం యదధిష్ఠానం యతసృష్టమిదం ప్రభో యత్సంస్థం యత్పరం యచ్చ తత్తత్వం వద తత్వతః సర్వం హ్యేతత్ భవాన్ వేద భూతభవ్యభవత్ ప్రభుః కరామలకవద్విశ్వం విజ్ఞానావసితం తవ యద్విజ్ఞానో యదాధారో యత్పరస్త్వం యదాత్మకః ఏకసృజసి భూతాని భూతైరేవ ఆత్మమాయయా ఆత్మన్ భావయసే తాని న పరాభావయన్ స్వయం ఆత్మశక్తిమవష్టభ్య ఊర్ణనాభిరివాక్లమః నాహం వేద పరం హ్యస్మిన్ నాపరం న సమం విభో నామరూపగుణైర్భావ్యం సదసత్ కించిదన్యతః సభవానచరత్ ఘోరం యత్తపః సుసమాహితః తేన ఖేదయసే నస్త్వం పరాశంకాం ప్రయచ్చసి ఏతన్మే పృచ్ఛతః సర్వం సర్వజ్ఞ సకలేశ్వరా విజానీహి యథైవేదం అహం బుద్ధ్యే అనుశాసితః బ్రహ్మోవాచ
सम्यक् कारुणिकस्येदं वत्सते विचिकित्सितं यदहं चोदितः सौम्य भगवद्वीर्यदर्शने नानृतं तव तच्चापि यथा मां प्रब्रवीषि भोः अविज्ञाय परं मत्तः एतावत्त्वं यतो हि मे येन स्वरोचिषा विश्वं रोचितं रोचयाम्यहं यथार्को अग्निः यथा सोमः यथर्क्षग्रहतारकाः तस्मै नमो भगवते वासुदेवाय धीमहि यन्मायया दुर्जयया मां ब्रुवन्ति जगद्गुरुं विलज्जमानया यस्य स्थातुमीक्षापथे मुया विमोहिता विकथन्ते ममाहमिति दुर्धियः द्रव्यं कर्म च कालश्च स्वभावो जीव एव च वासुदेवात् परो ब्रह्मन् न चान्योऽर्थोऽस्ति तत्त्वतः नारायणपरा वेदाः देवानारायणाङ्गजाः नारायणपरा लोकाः नारायणपरामखाः नारायणपरो योगः नारायणपरं तपः नारायणपरं ज्ञानम् नारायणपरा गतिः तस्यापि दृष्टुरीशस्य कूटस्थस्य अखिलात्मनः सृज्यं सृजामि सृष्टोऽहम् ईक्षयैवाभिचोदितः सत्त्वं रजस्तम इति निर्गुणस्य गुणास्त्रयः स्थितिः सर्गनिरोधेषु गृहीता मायया विभोः कार्यकारणकर्तृत्वे द्रव्यज्ञानक्रियाश्रयाः बध्नन्ति नित्यदा मुक्तम् मायिनं पुरुषं गुणाः स एष भगवाल्लिङ्गैः त्रिभिरेभिः अधोक्षजः स्वलक्षितगतिर्ब्रह्मन् सर्वेषां मम चेश्वरः कालं कर्म स्वभावं च मायेशो मायया स्वया आत्मन् यदृच्छया प्राप्तं विबुभूषुरुपाददे कालात् गुणौ व्यतिकरः परिणामस्वभावतः कर्मणो जन्म महतः पुरुषाधिष्ठितात् अभूत् महतस्तु विकुर्वाणात् रजः सत्त्वोपबृंहितात् तमः प्रधानस्तु अभवत् द्रव्यज्ञान क्रियात्मकः सोऽहंकार इति प्रोक्त
भक्तः विकुर्वन् समभूत् त्रिधा वैकारिकस्तैजसश्च तामसश्चेति यद्भिदा द्रव्यशक्तिः क्रियाशक्तिः ज्ञानशक्तिरिति प्रभो तामसादपि भूतादेः विकुर्वाणात् अभून्नभः तस्य मात्रा गुणशब्दः लिङ्गं यत् द्रष्टृदृश्ययोः नभसोऽथ विकुर्वाणात् अभूत्स्पर्शगुणोऽनिलः परान्वयात् शब्दवांश्च प्राणवोजस्सहो बलम् वायोरपि विकुर्वाणात् कालकर्मस्वभावतः उदपद्यत तेजो वै रूपवत् स्पर्शशब्दवत् तेजसस्तु विकुर्वाणात् आसीदम्भोरसात्मकम् रूपवत् स्पर्शवच्चाम्भः घोषवच्च परान्वयात् विशेषस्तु विकुर्वाणात् अम्भसो गन्धवानभूत् परान्वयात् रसस्पर्श शब्दरूपगुणान्वितः वैकारिकात् मनोजज्ञे देवा वैकारिकादश दिग्वात अर्क प्रचेतोऽश्मि वह्नीन्द्रोपेन्द्र मित्रकाः तैजसात्तु विकुर्वाणात् इन्द्रियाणि दशाभवन् ज्ञानशक्तिः क्रियाशक्तिः बुद्धिः प्राणश्च तैजसौ श्रोत्रत्वक् घ्राणदृक् जिह्वा वाग्दोर्मेढाङ्घ्रि पायवः यदैते असङ्गता भावाः भूतेन्द्रियमनोगुणाः यदायतननिर्माणे न शेकुः ब्रह्मवित्तमम् तदा संहत्य चान्योन्यम् भगवत् शक्तिचोदिताः सदसत्त्वमुपादाय चोभयं ससृजुः ह्यदः वर्षपूग सहस्रान्ते तदण्डमुदकेशयम् कालकर्मस्वभावस्थः जीवो जीवम् अजीवयत् स एष पुरुषस्तस्मात् अण्डं निर्भित्य निर्गतः सहस्रोर्वङ्घ्रि बाह्वक्षः सहस्रानन शीर्षवान् यस्येहावयवैर्लोकान् कल्पयन्ति मनीषिणः कट्यादिभिः अधः सप्त सप्तोर्ध्वं जघनादिभिः पुरुषस्य मुखं ब्रह्म क्षत्रमेतस्य बाहवः ऊर्वोर्वैश्यो भगवतः पद्मनाभो
भूभ्यां शूद्रोऽभ्यजायत भूर्लोकः कल्पितः पद्भ्यां भुवर्लोकोऽस्य नाभितः हृदा स्वर्लोक उरसा महर्लोको महात्मनः ग्रीवायां जनलोकश्च तपोलोकः स्तनद्वयात् मूर्धभिः सत्यलोकस्तु ब्रह्मलोकः सनातनः तत्कट्यां चातलं क्लृप्तम् ऊरुभ्यां वितलं विभोः जानुभ्यां सुतलं शुद्धं जङ्घाभ्यां तु तलातलं महातलं तु गुल्फाभ्यां प्रपदाभ्यां रसातलं पातालं पादतलत इति लोकमयः पुमान् भूर्लोकः कल्पितः पद्भ्यां भुवर्लोकोऽस्य नाभितः स्वर्लोकः कल्पितो मूर्ध्ना इति वा लोककल्पना। श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे द्वितीयस्कन्धे पञ्चमोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।